అధికారం కోల్పోయాక ఆ జిల్లా వైసీపీని నడిపించే నాయకుడు లేడన్న చర్చ ఏపీ పాలిటిక్స్ లో జోరుగా నడుస్తోంది. ఏరికోరి మరి పార్టీ సీనియర్ గా ఉన్న ఆయన్ను జిల్లా అధ్యక్షుడిగా నియమిస్తే ఇప్పుడు ఆయన సైతం చిక్కుల్లో ఇరుక్కున్నారట. దీంతో ఆ జిల్లా వైసీపీ పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యిలాగా తయారైందట. ఇంతకు ఏపీ పాలిటిక్స్ లో అత్యంత ప్రాధాన్యత ఉన్న ఆ జిల్లా వైసీపీకి వచ్చిన ఇబ్బంది ఏంటి? రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరిన ఆ జిల్లాలో ఆ పార్టీకి లీడర్ ఎందుకు కరువయ్యారు? జగన్ కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతంగా వైసీపీని స్థాపించి దాదాపు 15 ఏళ్లు అవుతుంది. 2011 మార్చిలో సొంత కుంపటి పెట్టుకున్న జగన్ 3 సార్వత్రిక ఎన్నికలు ఎదుర్కొని ఒకసారి అధికారం కూడా చెలాయించారు. అది 151 సీట్లతో అధికారంలోకి వచ్చి ఏపీలో ఇక తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించారు. అలాంటి పార్టీకి ఇంతకాలం తర్వాత బాలారిష్టాలు మొదలయ్యాయి. వివిధ జిల్లాలు, నియోజకవర్గాలు నడిపించి నాయకుడు కర్వవుతున్నారు. రాజకీయ చైతన్యానికి పెట్టింది పేరైన కృష్ణా జిల్లా వైసీపీలో ఆ పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. గత ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితమై ఘోర పరాజయానికి గురవడంతో కుంగిపోతున్న వైసీపీ నేతలకు కేసుల భయం మరింత ఆందోళనకు గురిచేస్తుందట. అది ఎంతలా అంటే కృష్ణా జిల్లాలో అత్యంత కీలకమైన 5 నియోజకవర్గాలకు ఇన్ఛార్జీలు దూరమయ్యారు. దాంతో ఆయా నియోజకవర్గాల్లో వైసీపీ పరిస్థితి ఏంటో ఆ పార్టీ క్యాడర్కి అంతుపట్టడం లేదంట. ఎన్నికల్లో ఓటమి తర్వాత రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న కృష్ణా జిల్లాలో కీలకమైన అధ్యక్ష బాధ్యతలను జగన్ పార్టీ సీనియర్ నేతైన పేర్ని నానికి ఏరికోరి అప్పగించారు. ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ ఇప్పుడు పేర్ని నాని రేషన్ బియ్యం స్కామ్లో ఇరుక్కోవడం, అధికారంలో ఉన్నప్పుడు పాల్పడిన అక్రమాలకు సంబంధించి వివాదాలు పెద్ద ఎత్తున ఆయన్ను చుట్టుముట్టడంతో పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు సైతం దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది. చివరికి పార్టీ ప్రతిష్టాత్మకంగా పిలుపునిచ్చిన రైతు సమస్యలతో పాటు విద్యుత్ ఛార్జీలకు పెంపుదలకు వ్యతిరేకంగా చేపట్టి ఆందోళనల్లో జిల్లాలోని 5 నియోజకవర్గాల నేతలు పాల్గొనలేదు. దాంతో అసలే అధికారం కోల్పోయామని కుంగిపోతున్న క్యాడర్ నడిపించే నాయకుడు కూడా లేకపోవడంతో పూర్తిగా సైలెంట్ అయిపోతున్నారు. జిల్లాలో కీలకమైన 5 నియోజకవర్గాలు ఇన్ఛార్జీలు సైతం అందుబాటులో లేకపోవడం, జిల్లా పార్టీ అధ్యక్షుడు కేసుల్లో చిక్కుకుని కనిపించకుండా పోవడంతో పార్టీ పరిస్థితి ఏంటన్న చర్చ నడుస్తోంది. టీడీపీకి కంచుకోట లాంటి ఆ జిల్లాలో పాగా వేశామన్న ఆనందం పట్టుమని 5 ఏళ్లు కూడా లేకుండా పోవడం ఒకెత్తు. అయితే భవిష్యత్తులో అయినా పార్టీ జెండా మోసి మళ్లీ అక్కడే తిరిగి పాగా వేద్దామన్న ఆశలు కూడా సన్నగిల్లుతున్నాయని పార్టీ నేతలు, కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక మాజీ మంత్రి పేర్ని నాని కూడా కేసుల ఎఫెక్ట్తో స్పీడ్ తగ్గించేసి కామ్ అయిపోయారు. నేను అత్యంత ప్రేమించేటువంటి, దేవుళ్ళ కంటే మిన్నగా ప్రేమించేటువంటి, చనిపోయి మరణించినటువంటి నాకు జన్మనిచ్చిన తల్లి మీద ప్రమాణం చేసి నేను చెప్తున్నాను. అంటే ప్రమాణం చేస్తే సరిపోద్దా అంటే, నాకు జన్మనిచ్చిన తల్లి మరణించి ఉంది, ఆవిడ మీద ప్రమాణం కంటే నేను ఏం చేయగలను చెప్పండి. దీంట్లో నా భార్యకి కానీ నాకు కానీ ఏ పాపం లేదు అని కూడా ప్రజలకు చెప్పుకుంటున్నాను. నేను రాజకీయ నాయకులకు చెప్పట్లేదు, ప్రజలకు చెప్పుకుంటున్నాను. ఖచ్చితంగా ఇవాళ కాబట్టి ఎప్పటికైనా సరే నిజం తేట తెల్లమవుతుంది, ఎక్కడికి పోదది. 4 రోజులు ఆలస్యమైనా కూడా అబద్ధం 6 మైళ్ళు పరిగెత్తిన తర్వాత నిజం మెల్లగా బయలుదేరుతుంది నా సామెతం. ఖచ్చితంగా నిజం వస్తుంది. నేనైతే ఏ పాపం ఒడిగట్టలేదు, నా భార్య ఇందులో ఏ పాపం తెలీదు. చూశారుగా మాజీ మంత్రి పేర్ని నాని వాయిస్ ఎలా మారిపోయిందో. చనిపోయిన అమ్మ మీద ఒట్టేసి తానేమీ తప్పు చేయలేదని బిక్కముఖం పెట్టి చెప్తున్నారు. అమాయకురాలైన తన భార్యపై అన్యాయంగా కేసు పెట్టి వేధిస్తున్నారని గగ్గోలు పెడుతున్నారు. అప్పట్లో ఇదే మాజీ మంత్రి గారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు, పవన్ కళ్యాణ్లపై ఏ స్థాయిలో విరుచుకుపడ్డారో వేరే చెప్పనవసరం లేదు. ఇప్పుడు మాత్రం నైతిక విలువలు, మహిళలు అంటూ తెగ సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం చేస్తున్నారు. మీ భార్యకి బెయిల్ ముఖ్యమా, నీ రాజకీయ శీలం కాపాడుకోవడం ముఖ్యమా అనేది నువ్వు డిసైడ్ చేసుకోమని చెప్పని లీడర్లు గట్టిగా నాతో చెప్పిన దాని మీద 30 ఏళ్లుగా నన్ను నమ్ముకుని నా ఇంటికి అడుగుపెట్టినటువంటి నా ఇంటి ఇల్లాలకి ఆవిడ ఏ రోజు రాజకీయాల్లోకి తొంగి కూడా చూడనటువంటి, దేవుడు పూజలు తప్పితే మరొక వ్యాపకం కూడా లేనటువంటి ఆవిడ మీద నన్ను చేసుకున్న పాపానికి ఎంత ఆవిడ వ్యక్తిత్వాన్ని
నిజంగా అదృష్టం ఆవిడ ఆత్మహత్య చేసుకోకుండా మిగిలి ఉంటాం. ఎంత నీచంగా ఆవిడ క్యారెక్టర్ని అసాసిన్ చేస్తూ, నేను ఇవాళ ప్రెస్ మీట్ పెట్టానంటే రాత్రికో పొద్దున్నే టీడీపీ జనసేన అఫీషియల్ వాళ్ళ తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడే యూట్యూబర్స్ ఎంత అసభ్య పదజాలంతో, ఎంత అసహ్యంగా ఆవిడ గురించి పోస్టులు పెట్టేవాళ్ళు అంటే రాజకీయాల్లోకి వచ్చాక ఎంత అసహ్యంగా దిగజారిన పరిస్థితులు. వైసీపీ బూత్ మంత్రుల్లో ఒకరిగా ఫోకస్ అయిన పేర్ని నాని ఇలా బేలగా మాట్లాడుతూ కూటమి నేతలకు టార్గెట్ అవుతూ ఉండడం వైసీపీ క్యాడర్ని మరింత గందరగోళానికి నెడుతుందట. వైసీపీ ఓటమి తర్వాత కృష్ణా జిల్లాలో నియోజకవర్గాల ఇన్ఛార్జీల మార్పులు చేర్పులతో పాటు జిల్లా అధ్యక్షులను కూడా జగన్ మార్చారు. అందులో భాగంగానే కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నానిని ఏరికోరి మరీ నియమించి కీలకమైన బాధ్యతలు ఆయనకు అప్పగించారు. ఇక జిల్లాలో కీలకమైన గన్నవరం, పెనమలూరు, పెడన, మచిలీపట్నం, గుడివాడ నియోజకవర్గాల్లో వైసీపీ అభ్యర్థులు ఓటమి తర్వాత కనిపించకుండా పోయారు. గన్నవరానికి వల్లభనేని వంశీని, గుడివాడకు కొడాలి నానిని, మచిలీపట్నానికి పేర్ని నానిని ఇన్ఛార్జీలుగా కొనసాగిస్తున్నట్లు జగన్ ప్రకటించిన ముగ్గురు క్యాడర్కి అందుబాటులో లేకుండా పోయారు. పెడన, పెనమలూరు నియోజకవర్గాల్లో తిరిగి కొత్త వారికి ఇన్ఛార్జిగా బాధ్యతలు అప్పగించారు. వారు కూడా కనిపించడం లేదని వైసీపీ కార్యకర్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం నియోజకవర్గాన్ని వీడిన వల్లభనేని వంశీ, గుడివాడకు దూరమైన కొడాలి నాని ఇప్పటి వరకు ఎక్కడున్నారో తెలియదు, ఎప్పుడొస్తారో కూడా తెలియని పరిస్థితి. ఇలా చెప్పుకుంటూ పోతే కృష్ణా జిల్లా పరిధిలో ఉన్న 7 నియోజకవర్గాల్లోని 5 నియోజకవర్గాల నేతలు గడప దాటి అడుగు బయట పెట్టడం లేదని, భవిష్యత్తులో పార్టీ పరిస్థితి ఏంటి అని కార్యకర్తలు ఆందోళన చెందుతున్నారట. మచిలీపట్నం, గుడివాడ, గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు జిల్లాలో కీలకమైనవి కావడం, ఈ 5 నియోజకవర్గాల్లో ఇన్ఛార్జీలు ఇప్పటి వరకు అందుబాటులో లేకపోవడంతో భవిష్యత్తులో యాక్టివ్ అవుతారన్న నమ్మకం కూడా కనిపించడం లేదని, పార్టీని మళ్లీ తిరిగి గెలిపిస్తారన్న భరోసా లేదని క్యాడర్ అంటుంది. పేర్ని నాని అడపాదడపా బయటకు వస్తున్నారు. రేషన్ బియ్యం కుంభకోణం కేసులో ఆయన అరెస్టు కాకుండా కోర్టు తాత్కాలిక ఊరటనిచ్చింది. జిల్లా అధ్యక్షుడిగా పేర్ని నాని ఉన్నప్పటికీ ఇతర నియోజకవర్గాల్లో కార్యక్రమాలకు సైతం కార్యకర్తలు కదలాలని పిలుపునివ్వలేదని, ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో వైసీపీ పరిస్థితి ఏంటన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గాల్లో క్యాడర్పై కేసులు నమోదవుతున్నా, వరుస అరెస్టులు జరుగుతూ ఉన్నా కనీసం అండగా నిలిచే వారే లేకుండా పోయారని ఆయా సెగ్మెంట్ల క్యాడర్ వాపోతుంది. రాజకీయాల్లో కేసులు, అరెస్టులు సర్వసాధారణమైన క్యాడర్కు భరోసా కల్పించలేని స్థితిలో కీలక నేతలే ఉంటే భవిష్యత్తులో పార్టీ జెండా మోసేదెవరు, పార్టీ కార్యక్రమాలకు వచ్చేదెవరు, పార్టీని నడిపించేది ఎవరని కార్యకర్తలు పెదవి విరుస్తున్నారు. మొత్తానికి కృష్ణా జిల్లా వైసీపీని నాయకత్వ లోపం వేధిస్తోంది. చూడాలి ఈ సమస్య వైసీపీ అధినాయకత్వం ఎలా పరిష్కరిస్తుందో. For more videos like this, subscribe Big TV channel.